వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల మహాసంగ్రామంలో భాగంగా ఆర్టీవీ అనంతపూర్ జిల్లాకి చేరుకుంది. అయితే ఈ అనంతపూర్ జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గం మీద మాత్రం వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్న పరిస్థితి. సాక్షాత్ అదే ధర్మవరం నియోజకవర్గంలో. అంత స్థాయికి ఎందుకు బెట్టింగ్ రాయిళ్ళు దీని మీద దృష్టి పెట్టారు అనే అంశం, అసలు ఏం జరుగుతుంది ధర్మవరంలో, ప్రత్యర్థులు ఎవరు, ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు, ఏం అనే విషయాల మీద మాట్లాడడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ ఓవరాల్గా మీ నియోజకవర్గం మీద మీరు నమ్ముతారో నమ్మరో 100 కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. ఎందుకు అంత ఇక్కడ క్రియేట్ అయింది? అంటే మాకున్నటువంటి ఆపోజిట్ క్యాండిడేట్ సత్యకుమార్ అనే అతను అటువంటి హైప్ను తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అదంటే అతను గెలుస్తాడని ఇంకోటని కాదు, ఆ విధంగా నేను గెలవబోతున్నానని చెప్పేసి మార్కెట్లో ఒక ఫీడర్ వదిలిపెట్టి చాలామంది కంపెనీల దగ్గర చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తాడు. చాలా ఇండస్ట్రీస్ల దగ్గర కావచ్చు, చాలామంది దగ్గర నేను బీజేపీలో ఇంత పోటు కానీ మీకు ఆ పని చేసి పెడతా ఈ పని చేసి పెడతా అని చెప్తూ చాలామంది దగ్గర 100 కోట్ల వసూలు చేస్తాను. సో వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయాలి అంటే నేను గెలుస్తున్నానని చూపించాలి. దానికి ఒక హైపు మార్కెట్లో తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగమే ఇది కూడా, అంతకుమించి వేరే. అంటే నిజంగానే డబ్బులు వసూలు చేస్తున్నాడనే సమాచారం మీ దగ్గర ఉందా? షూర్, డెఫినెట్గా ఉందండి. ఆల్ కార్పొరేట్ కంపెనీస్ని టార్గెట్ చేశారు. అనంతపురం జిల్లాలో ఉన్న, మా జిల్లాలో ఏంటంటే స్టేట్ వైడ్ కర్ణాటకలో కూడా అన్ని కార్పొరేట్ కంపెనీస్ నుంచి కూడా నేను పోటీ చేస్తున్నాను, దానికి నాకు ఫండ్ ట్రై చేయాలంటే సరే పోటీ చేస్తున్నాను, యు ఆర్ నాట్ దేర్ కదా అని పిక్చర్ అంటే లేదు నేను ఇట్లా పోతున్నాను, ఇట్లా కలిసినాను, జనాలు ఇట్లా కలిసి వస్తున్నారు, ఇది అని చెప్పేసి ఒక రకమైన ఫీలర్స్ని క్రియేట్ చేసేసి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇతను చేస్తున్న కార్యక్రమం. ఇప్పుడు కూడా మీరు చూసినారంటే రాత్రిలో కొత్తవి పెద్ద పెద్ద వెహికల్స్లలో వస్తూ ఉంటారు. ఈ ఊరోడు తప్ప అందరూ తిరుగుతున్నారు అతని దగ్గరికి, మా కాన్స్టిట్యూన్స్ తప్ప. అతను మా ఊర్లోకి ఇంట్రడక్షన్ వచ్చిన రోజు కూడా మదనపల్లి నుంచి, పొద్దుటూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఇక్కడ నుంచి డిఫరెంట్ స్టేట్స్లో ఇతను పనిచేసినాడు కాబట్టి ఆ పరిచయాలను ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాడు కదా. సో మా సత్యకుమార్ ఫస్ట్ టైం కంటాక్ట్ చేస్తున్నాడు, అతనికి ఏదో ఒక డబ్బులు రావాలంటే ఊరికి ఓడిపోతానంటే డబ్బులు ఇచ్చారు. సో దీనికోసమని 100 కోట్ల వసూలు అనే కార్యక్రమం మొదలు. మరి సత్యకుమార్ని చూసి కేతిరెడ్డి భయపడుతున్నాడా? డెమోక్రటిక్ సిస్టంలో డబ్బున్న వాడిదే గెలుపు అనుకుంటానంటే ఈ దేశ ప్రధాని అంబానీ ఉంటాడు, లేకుంటే అదాని ఉంటాడు. సో డెమోక్రసీ సిస్టంలో హౌ వెల్ పీపుల్కు నువ్వు ఎంత సర్వీస్ అందించినావు అనేది ఇంపార్టెంట్. సో ఐ బీన్ దే, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఇక్కడ జనంలో నేను ఒక భాగస్వామి ఉన్నాను. సో ఆ విధంగానే ఇప్పుడు కూడా జనం గడప దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ గుండెల్లో నేను ఉండడం జరుగుతుంది. ఈయన వచ్చి డబ్బుల ద్వారానే ఇవన్నీ సాధ్యమనే ఉద్దేశంతో చాలామంది కూడా, ఎందుకంటే మా ధర్మవరంలో ఇంతకుముందు ఎప్పుడు లేదు నాయకులు కొనుగోలు అనేది, ఫస్ట్ టైం ఇప్పుడు జరుగుతుంది. కొనడం అమ్మడాలు అనేది ఫస్ట్ టైం మా నియోజకవర్గంలో జరుగుతుంది అనమాట. ఈ కార్పొరేట్ వ్యవస్థతో రాజకీయాల్లోకి వస్తే ఇదే ప్రాబ్లం, మనందరికీ తెలిసింది ఇదే. వీళ్ళు ఒక 10 రోజులు 15 రోజులు కూడా జనంతో స్పెండ్ చేయరు, అంతా బయట పెట్టినే స్పెండ్ చేస్తుంటారు. సో వీళ్ళు ఎప్పుడో ఎలక్షన్లకు నెల రోజుల ముందు వచ్చేది, హడావిడి చేసేది, డబ్బులు ఇచ్చేది, వాడిని ఇట్లా బిగుతాం అనేది చేసి కొద్దిగా ఆ డబ్బులు వెదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు చూసినారంటే అతని నామినేషన్కి చూస్తే 300 రూపాయలు కూలి పెడితే కానీ వాడు రాడు అతనికి. ఎవడు? సత్యకుమార్. ఈ ప్రాంతం వాడా? ఏ విధంగా కనెక్టివిటీ? ఈ రాష్ట్రమే కాదు, వాళ్ళమ్మనైనా ఎక్కడి నుంచో వచ్చినాడు, అక్కడ పోయినాడు. ఇంతవరకు అతను సత్యకుమార్ యాదవ్ అంటున్నాడు, ఈజ్ నాట్ యాదవ్. ఆ విషయాన్ని చెప్పలేకపోయినాడు. ఒక కమ్యూనిటీని మోసం చేస్తున్నాడు, యాదవ్ కమ్యూనిటీ. అతను ఇంతమందిని వదిలిపెట్టుకొని అతను అంత స్టేట్ లీడర్ అయితే, లేకుంటే సెంట్రల్ లీడర్ అయితే హిందూపూర్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసినాడు. ఎందుకు తెచ్చుకోలేకపోయినాడు? అంత పవర్ఫుల్ లీడర్ అయితే తెచ్చుకోలేదు. ఏదో ఒకటి చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చి కథలు చెప్పే కార్యక్రమం చేసి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. సో ఈ డబ్బుల ద్వారా నాయకుల్ని టార్గెట్ చేసి కొనే ప్రయత్నం చేస్తున్నాడు. సో కొంతమంది ఆ దిశగా కూడా అడుగులు వేసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నారు అన్నమాట ఇంత హెవీ అమౌంట్స్తో. కానీ జనం దగ్గరికి పోలేదు. ఇంకా జనాన్ని కూడా డబ్బులు కొనాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ పబ్లిక్
సేమ్ టైం మీ శత్రువులందరూ కూడా సత్యకుమార్ వైపు ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే పరిటాల ఫ్యామిలీ, మరోవైపు చూస్తే వర్ధపురం సూరి, అందరూ కూడా కలిసి సత్యకుమార్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ముగ్గురు శత్రువులు ఏకమై మీ మీద పోటీకి దిగుతున్నారు. నాకు ఈరోజు నామినేషన్స్ లాస్ట్ డేట్ అండి. ఈ రోజు వరకు కూడా నా శత్రువులు ఎవరు అనేది నాకు క్లారిటీగా లేదు. రాజకీయ ప్రత్యర్థులు నాకంటూ శత్రువులు లేరు, కానీ రాజకీయ 5 ఏళ్లలో నా దగ్గరికి శ్రీరామ్ నేనే పోటీ ఉంటాను, నేనే చించి పడేస్తానని చెప్పి వచ్చినాడు, పోయినాడు. సూరి అదే మాట అన్నాడు, లేడు. జనసేన మధు అదే మాట అన్నాడు, లేడు. ఇతను ఎవరు నెల కిందట తీసుకొని వచ్చినాడు. ఇతను ఈ డబ్బుతో ఈ ముగ్గురిని కొనాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో ఇద్దరేం సపోర్ట్ చేస్తున్నారు, ఒకరు అతనేం సపోర్ట్ చేయటం లేదు. సూర్యని అతను నన్ను మోసం చేసినాడు సత్యకుమార్ అని ఉద్దేశంతో. వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ ముగ్గురిని ఎందుకు తీసేసినారు ఇక్కడ సర్వేలలో వాళ్ళకి సరిగ్గా లేదు. వాళ్ళలో ఎవడు బాగా పర్ఫామ్ చేస్తున్నా కానీ, ఎవరైనా కానీ నాకు ధీటుగా ఉన్నా కానీ డెఫినెట్గా వాళ్ళకి టికెట్ వచ్చేది. సో ఇవన్నీ కూడా చెల్లని నాణాల కిందకే అయిపోయాయి. శ్రీరామ్ అనే వ్యక్తి మొన్న కూడా ప్రాప్తాల్లో పోటీ చేయాలని మొత్తం అయినా కానీ చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? సత్యకుమార్ ఎఫెక్ట్ కూడా ఉంది దాంట్లో. అతను లేకపోతే నేను ఇక్కడ చేసుకోలేను అనే ఉద్దేశంతో అతనికి లేకుండా పోతే ఇక్కడ చేస్తాడనేది ఒకటి. మధు అనే తనకి గతంలో జనసేన తరపున చేసింటే 6,000 ఓట్లు వచ్చినాయి. సో దానికి అతనికి ఇవ్వలేదు. సర్వీస్లలో వీళ్ళు లీస్ట్ పోతాడు. సూర్య అనే అతనికి బీజేపీలో ఉండి కూడా నాకు వస్తుందనే టికెట్ని ఇతను తీసుకున్నాడనేది సూర్య యొక్క బాధ, ఆవేదన. ఇది. సో వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా యాజ్ ఏ మా పార్టీలో జెండాలు కలుస్తున్నాయి కానీ జనం దగ్గరికి పోవటం లేదు. అజెండా ఏకం కావటం లేదు. సో అన్ని రాజకీయ స్వార్థం కోసమే ఉన్నాయి. సో నేనేమని చెప్తున్నా అంటే బీజేపీకి ఇక్కడ 20,000 ఓట్లు వస్తే ఇంకా భవిష్యత్తులో ఇది తెలుగుదేశం సీట్ కాదు, ఎప్పటికీ బీజేపీనే సీట్ ఇక్కడ. డెఫినెట్గా అంతేగా వాళ్ళ క్లెయిమ్ పెరుగుతుంది. జనసేనకి ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ 20,000 దాటింటే జనసేనకి ఇచ్చింది ఖచ్చితంగా. 6,000 ఉన్నాయి కాబట్టి ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు 20,000 పర్ఫార్మెన్స్ కానీ బాగుందంటే అది డెఫినెట్గా ఇంకా వాళ్ళ కోటాలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కామినేనికి ఇచ్చిన, విష్ణుకుమార్ రాజుకి ఇచ్చిన, ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ లో 20,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు తిరుపతి వచ్చినా, మన బద్వేలు వచ్చినా ఎందుకు వచ్చినాయి? ఆ షేర్ కోసం. సో వీళ్ళు శ్రీరాము వీళ్ళు ఎందుకు చేస్తారు? తెలుగుదేశం క్యాటర్ రేపు వాళ్ళకి సీటే లేదు కదా ఇంకా. ఇది డెఫినెట్గా ఇప్పటికీ కూడా. కానీ మీరు శ్రీరామ వాళ్ళు ఎందుకు చేస్తారని అంటున్నారు, కానీ వాళ్ళ క్యాడర్ లాజికల్ గా థింక్ చేస్తే కానీ వాళ్ళందరి ఉమ్మడి శత్రువు మీరే కదా. నాకు ఎవరితో శత్రుత్వం లేదండి. వాళ్ళు టికెట్ తెచ్చుకోవడం కోసం నన్ను టార్గెట్ చేసినారు. కేతిరెడ్డిని మాట్లాడితే టికెట్ వస్తుందని వాళ్ళ భావన. కానీ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే కేతిరెడ్డికి ఆ విధంగా పేరు ఎందుకు వచ్చింది? కేతిరెడ్డి వాజ్ పబ్లిక్లో ఉన్నాడు. ఎవరు ఒక ఎమ్మెల్యే జనంతో నిరంతరం ఈ విధంగా ఉంటున్నారు అనేది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పక్కన రాష్ట్రాల్లో చూడలేదు. సో దానివల్ల కేతిరెడ్డి ఫేమస్ అయినాడు. వీళ్ళు ఆ ఫేమస్ అయిన కేతిరెడ్డిని ఏదో విధంగా తిడితే ఫేమస్ అవుతాం అనుకున్నారు. వాళ్ళకి ఏమైనా 4 వ్యూస్ పెరిగిండొచ్చు, 6 లైక్స్ పెరిగిండొచ్చు తప్ప జనంలో వాళ్ళకి పెరగలేకపోయినారు అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడే కానీ 1+1 2 కాదు రాజకీయాల్లో. వీళ్ళు అంతమంది కలిస్తే అంతమంది డివైడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్తా. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు లక్షల్లో ఇతను పెట్టి కొంటున్నాడు. మరి ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళు కాపీ టీలు కూడా పోయి థియేటర్లే. వీళ్ళు ఎందుకు పని చేస్తా అంటారు? అంతేనా కదా? సో ఇవన్నీ కూడా ఎలక్షన్స్కి వచ్చేకల్లా, మూడ్లోకి వచ్చేకల్లా ఇప్పుడు జనాలకి ఏమంటారు? నువ్వు నీతో 10 లక్షలు ఇచ్చి కొన్నామనుకో, నువ్వు కొన్నావు నాకేం ఇచ్చావు అంటారు. ఎంతమందికి ఎన్ని కోట్లు అని ఇస్తారు? కానీ అదే విషయంలో కేతిరెడ్డి దగ్గర ఉన్న సొంత మనుషులు కూడా వెళ్ళిపోతున్నారు కదా. నేను అంతకుముందు మీరు చూడలేదు, సొంత మనుషులు కదా డబ్బులు పెట్టుకుంటాను. మా దాంట్లో ఎప్పుడూ లేవు. మా దాంట్లో గతంలో ఎప్పుడూ వర్గాల విధంగానే మేము రాజకీయాలు చేసాం. మొట్టమొదటిసారిగా ఒక కార్పొరేట్కు సంబంధించిన లాబీయిస్ట్ వచ్చి ఇక్కడ డబ్బులతో నాయకులు కొనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్న వాళ్ళందరూ కూడా పదవులలో మంచి పదవులలో వచ్చిన తర్వాత వాళ్ళకి ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఐడెంటిటీ వాళ్ళని కొంటున్నారు. వాళ్ళకి ఐడెంటిటీ వచ్చినది వాళ్ళను చూసి కాదు, నేను ఇచ్చింటే వాళ్ళకి ఐడెంటిటీ. నేను ఆ పైకి తీసుకొని వచ్చాను, వాళ్ళని ఎంపీపీ స్థాయికి తీసుకొని వచ్చినాను కాబట్టి అనుకున్నాడు. అది కాకుండా ఇచ్చింటే అతను అయిపోయింది. సో అతని స్థాయి ఎప్పటికీ జీరోనే. మనం అతని +10లోకి తీసిపోయినాడు, మళ్ళీ జీరోలోకే వస్తాడు అతను. సో ఇట్స్ నాట్ బిగ్ డీల్.
కానీ మీరు పదే పదే నాన్ లోకల్ అనేది ఒకటి చెప్తున్నారు. రెండవది అతను బీసీ కార్డుని ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమున్నాయి మీ దగ్గర? ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర? నిజంగానే అది ప్రూవ్ నా చేసుకోవాలి. దగ్గర ఉన్నాయి కదా ఎవిడెన్స్. ఐ హ్యావ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. పొద్దుటూరులో వాళ్ళ గ్రామంలో వాళ్ళ పెదనాన్న, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లోళ్ళు అందరూ కూడా బి సర్టిఫికేట్ మీద ఉన్నారు. అగ్నిక్షత్రియ అని క్యాస్ట్ మీద ఉన్నారు. వాళ్ళ పెదనాన్న సొంత బ్లడ్. అదేవిధంగా యాదవ్ వచ్చి బీసీడి. వేరే ఇతను చూపించేది బీసీబీ. నేనేమన్నా అంటే నువ్వు యాదవ్స్కి నీ బీసీడీ సర్టిఫికేట్ చూపించమంటున్నావు, నా దగ్గర ఉంది, నీకు కాదు అని. అవునో కాదో నువ్వు చెప్పాలా. అది చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే నిన్న కూడా ప్రెస్ వాళ్ళు అడిగినారు. అడిగితే దానికి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏది మేము అట్లా ఇది కాదా ఆ విధంగా దాటి వేసే కార్యక్రమం చేసినాడు. నువ్వు యాదవా కాదా? యాదవ్ అయితే యాదవ్ అని చెప్పు, దానికి తప్పేముంది. కానీ యాదవ్ అనే పేరు మీద నువ్వు ఓట్లు దండుకోవాలనుకోవడం తప్పు. నేను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. మీరు హైదరాబాద్ పోయేటప్పుడు మహబూబ్ నగర్ దగ్గర కేతిరెడ్డి పల్లె అని వస్తుంది. ఆ ఊరు నాదనే అవుతుంది కాదు కదా. మా ఊర్లో గుర్రం అని ఉంది ఇంటి పేరు. అది రెడ్లకు ఉంది, కమ్మోళ్ళకు ఉంది, బల్జోళ్ళకు ఉంది, ఎస్సీలకు ఉంది, బోయలకు ఉంది, వీవర్ కమ్యూనిటీకి ఉంది, అందరికీ ఉంది. అట్లా మాత్రం గుర్రాలని మావైపోతాయా? కాదు కదా. యాదవ్ అనేది అతని ఇంటి పేరు, దాన్ని క్యాస్ట్ పేరు. కానీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, నాకు మిగతా ప్రాంతాలకు తెలుసు, కులాలకు అతీతంగా కూడా మనం మామ, బావ, అన్న, అత్త ఈ విధంగా పిలుచుకుంటా పోతుంటాం. అది ఏ క్యాస్ట్ అయినా కావచ్చు. అది ఎస్సీలలో కూడా మామ అంటాం, కులాలకు అతీతంగానే అందరినీ పిలుస్తాం, కులాలతో పిలుస్తుంటాం. ఇతను కొత్తగా ఒక కులం మీద తీసుకొని రావడం అని చెప్పింది. అంటే అతను జాతీయ నాయకుడు అర్థం కావటం లేదు. జాతీయ నాయకుడు అనేది చెప్తూ ఉంటూ ఆ విధమైన భావజాలం వల్ల. సో ఒక లీస్ట్ వే ఆఫ్ ద థింగ్ మన దగ్గర ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మన దగ్గర విషయం లేనప్పుడే ఇలాంటి చౌకబారు రాజకీయం చేస్తాం. అదే కులం, మతం అనే పేరు మీద రాజకీయం. కానీ మీరు చౌకబారు రాజకీయం అంటున్నాను. ఒక బీసీ ఏదైనా సామాజిక వర్గం కావచ్చు, ఒక బీసీ సామాజిక వ్యక్తి ధర్మవరం వచ్చి పోటీ చేయకూడదా? పోటీ చేస్తే రెడ్లకు ఏమైనా భయమా? రెడ్లు తమ ప్రాబల్యం కోల్పోతామని మీరు ఏమైనా భయపడుతున్నారా? కరెక్ట్ అండి మీరు చెప్పేది. బీసీ అనే వ్యక్తి ఈరోజు కొత్తగా పోటీ చేయడం లేదు. గతంలో కూడా పోటీ చేశారు ఇక్కడ బీజేపీ నుంచి. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. ఇతను ఒక్కడే కాదు. 2009లో కంచెన్న అనే అతను వీవర్ కమ్యూనిటీ నుంచి ఇక్కడ పోటీ చేసినాడు. అదే టైంలో సిపిఐ తరపున నుంచి జగదీష్ అనే అతను పోటీ చేసినాడు. హీస్ ఫ్రమ్ కుర్బ కమ్యూనిటీ. 2014లో రంగన సత్యనారాయణ అని చెప్పేసి కాంగ్రెస్ తరపున పోటీ చేసినాడు. హీస్ ఫ్రమ్ వీవర్ కమ్యూనిటీ. 2019లో రంగన సత్యనారాయణ అతను పోటీ చేసినాడు. హీస్ ఫ్రమ్ వీవర్ కమ్యూనిటీ. రాజగోపాల్ యాదవ్ అని అతను ఫోన్ చేసినాడు ఫార్వర్డ్ బ్లాక్ తరపు నుంచి. అతను యాదవ్ కమ్యూనిటీ. ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నాడు. సో ఎవ్రీ టైమ్ దే ఆర్ కంటెస్టింగ్. దాన్ని నేను పెద్దగా చూడటం లేదు. ఇట్స్ డెమోక్రటిక్ సిస్టంలో ఎవడైనా వాళ్ళు పోటీ చేస్తూనే పోతుంటారు. ఇప్పుడే కొత్తగా ఎందుకు చూపిస్తున్నారు? ఇప్పుడు కూడా రంగనాథ్ సత్యనారాయణ వీవర్ కమ్యూనిటీ ఉన్నాడు, బిల్లే నరేంద్ర అని కురవ కమ్యూనిటీ ఉన్నాడు. ఇతను ఇంకా ఏ కమ్యూనిటీని ఇతను చెప్పటంలే, నేను ఉన్నాను. దాంట్లో తప్పేముంటుంది? కానీ ఇప్పుడే కొత్తగా తీసుకొని వచ్చినట్టు ఇతను ఫీలింగ్ ఇస్తున్నాడు. నేను అది తప్పుపడుతున్నాను. సో ఇతను ఇప్పుడే 50 ఏళ్ళ తర్వాత ఇది వచ్చింది అని ఇతను అంటున్నాడు. నేనేమంటున్నాను, గత ఇన్ని సంవత్సరాలు ప్రతిసారి పోటీ చేస్తుంటారు. ఎప్పుడు కులాధారితంగా రాజకీయాలు జరగటం లేదు. ఎప్పుడు కులాధారితంగా రాదు. జరిగిన రాజకీయం అంతా కూడా నీ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారితంగా జరుగుతుంది. నీ ప్రభుత్వం యొక్క అజెండా, నీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం వల్ల ఇది జరుగుతుంది. కంచన్న పోటీ చేసినప్పుడు 2009లో పోటీ చేసినాడు బీజేపీ నుంచి. మన్నా పోటీ చేసినాడు. మొన్న లాస్ట్ టైం బీజేపీ తరఫు నుంచి పోటీ చేసిన అతనికి 600 ఓట్లు వచ్చినాయి, 600 ఓట్స్ వచ్చినాయి 2019లో పోటీ చేసినందుకు. ఇప్పుడు కొత్తగా దాన్ని ఎందుకు చూపిస్తున్నారో నేను అంటున్నాను. సో ఇతను నేను బీసీనా ఓసీనా ఇది కాదు, హీస్ మై కంటెస్టెంట్. అంతకంటే నేను పెద్దగా చూడటం. అంటే గతంలోకి ఇప్పటికి, గతంలో ఉన్న ధర్మవరానికి మీరు ఈ టర్మ్లో ఉన్న ధర్మవరానికి డెఫినెట్గా చేంజెస్ జరిగాయి, నో డౌట్. దాంట్లో వాటర్ విషయంలో కావచ్చు, రోడ్స్ విషయంలో కావచ్చు. కానీ అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. ఓకే, అది అంతర్గతమే. మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరు మీద మీరు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ ఆల్ చాలామంది రాష్ట్రాల్లో చాలామంది ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని చూసిన తర్వాత దాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు అదే కార్యక్రమం అంత సక్సెస్ అయ్యి అంత మంచి పేరు తెచ్చుకున్న కార్యక్రమం ద్వారా కేతిరెడ్డి విపరీతమైన
సంపాదన చేశారు, భూ కబ్జాలు చేశారు, ఇల్లు కొన్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దానికి మీరు చాలాసార్లు సమాధానం కూడా చెప్పారు. కానీ ఇంకా పదే పదే ఆ సమాధానాలు అంటే దాన్ని పులి స్టాప్ ఎందుకు పడడం లేదంటే ఏమంటారు? 2006 నుంచి నేను ధర్మవరంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం మొదలుపెట్టాను. ఇట్స్ నాట్ ఇప్పుడు కాదు. అప్పుడు ఏం సోషల్ మీడియాలో లేదు. 2 పత్రికలు ఉండేవి. ఆ పత్రికలో ఇంత ఐటమ్స్ వచ్చేది. అవి కూడా నేను చూపించిన 2006లో. మై జర్నీలో పొద్దున్నే నేను 6 కల్లా వెళ్ళడము, అక్కడ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం చేసుకోవడం. ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది ఒకటి ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత నేను అపోజిషన్లో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ చేశాను. ఎప్పుడైతే ఇది వచ్చిన తర్వాత లైవ్లోకి వచ్చిన తర్వాత ఇది ఈ కెమెరాస్ వచ్చిన తర్వాత ఈ మైక్స్ వచ్చి ఈజీ అయింది. వాయిస్ అనేది అందరికీ వినపడుతుంది. అప్పుడు వాయిస్ వినపడేది కాదు. వచ్చిన తర్వాత రేపు ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కనపడదు కదా ఇప్పుడే, కానీ ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు కనపడుతూ అంటాడు, ఈడేంది ఇంటిలో తిరిగి సమస్యలు ఏందని అడుగుతున్నాడు అని కొత్తగా చూడడం మొదలుపెట్టిన తర్వాత దీనికి అంతే ఫేమస్ మీరు చెప్పిన విధంగా అయిన తర్వాత దీని ప్రతిపక్షాలు ఏదో విధంగా టార్గెట్ చేయాలి. దానికోసమే వాళ్ళు పెట్టుకునేది ఇట్లా కబ్జాలు చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు కొన్ని అలిగేషన్స్ పెట్టినారు. సో నేనేమన్నానంటే, మీరు ఎవడైనా కానీ నేను కబ్జాలు చేసిన ఒక్కరితో చెప్పేయండి, పోనీ మీరు చూపియండి, పలానా చోట కబ్జాలు చేశాము అని చెప్పేసి మీరన్నా చూపి ఒకరన్నా బాధితులన్నా ఉండాలి కదా, ఎవడో ఒకటి ఉండాలి. సూర్య మొదలుపెట్టినాడు, చూపించలేకపోయినాడు. శ్రీరామ్ మొదలుపెట్టినాడు, చూపించలేకపోయినాడు. మధు మొదలుపెట్టాడు, చూపించలేకపోయినాడు. సత్య వాళ్ళందరిదే మళ్ళీ మోస్తున్నాడు. ఇతను వచ్చి 4 రోజులు అవుతుంది, ఇతను చూపించలేకపోయినాడు. సో ఇప్పుడున్న రాజకీయాల్లో ఏదో విధంగా ఆ ప్రోగ్రామ్ మీద ఏదో ఒక బురద జల్లాలి, దానికోసం చేసే ప్రయత్నం. నేను అడుగుతున్నా, ఎవడో ఒకటి చూపించండి అయ్యా, నేను చేసినది ఏదైనా ఉంటుంది. బికాజ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది డెన్స్డ్ ఏరియాలలో ఇంటింటి దగ్గర పోతుంది. మాకు ధర్మవరంలో టౌన్ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక అడుగు గవర్నమెంట్ సైట్లోకి అడుగు పెట్టింటాడు తప్ప మాకు గ్యాప్ ఉండదు. చెప్తాను చూడు, ఆడ ఒక గ్యాప్ లేదు అయినా కానీ ఇది ఆ టైప్లో ఉంటుంది. మాకు అసలు స్పేస్ లేదు అక్కడ. సో ఏదో ఒకటి అలిగేషన్స్ అని జనాలు చాలా స్మార్ట్గా ఉంటారు. నేను చేసేటే నేను ప్రూవ్ చేయండి అని అడుగుతున్నాను, చూపించండి అని అడుగుతున్నాను. నువ్వు ఏ సందులో చేసినావు చూపించమంటున్నాను, చూపించలేదు. నేను ఎక్కడో ఫామ్ హౌస్ కట్టింటే దాన్ని కూడా చూపించడం జరిగింది. ఫామ్ హౌస్ నాకు బ్యాంక్ ఉంది, నది కూడా. మీరేమో ఫామ్ హౌస్ అంటున్నారు, వాళ్ళు ఏమో ఒక సౌధనం బిల్డింగ్ లాంటిది ఉంటుంది, దాన్ని కూల్ చేస్తాం మేము వచ్చిన తర్వాత అని కూడా చెప్తాం. వచ్చేసి కొత్తది కట్టిస్తారు, నాకేముంటుంది కానీ అంత నిజంగా అంత పెద్ద ఇది ఉంది. చిన్నదంటే ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్. మరి ఒకరోజు మీడియాని తీసుకుని వెళ్ళి చూపించచ్చు కదా. చూపిస్తాను, నాకేముంది. మీరు రేపు పొద్దున ఉంటాను, రేపు ఉంటాను, ఖచ్చితంగా చూద్దాం. నా పెళ్ళిళ్ళని చూసుకుంటుంది, పెళ్లి చూసుకున్న మీరు ఏ టైం చెప్పినా ఆ టైంకి వస్తున్నాను చూద్దాం. అంటే జనాలకు కూడా తెలిసిపోద్ది కదా, క్లారిటీ వచ్చేస్తుంది. స్మాల్ హౌస్ అండి, ఓకే, దాంట్లో ఎప్పుడు ఉండదు. అది కరోనా టైంలో బయటికి పోలేక నాకు ఎవ్రీ మంత్ ఎక్కడికో చోట మేము ఫ్రెండ్స్ అంతా వెళ్ళేవారు. కోవిడ్ టైంలో ఎక్కడికి వెళ్ళలేక ఆ టైంలో మేము కట్టించుకున్న ఫ్యాబ్రికేటెడ్ హౌస్, ఫ్యాబ్రికేషన్స్తో కట్టించుకున్న హౌసెస్ 30 lakhsతో కట్టించుకున్నాం అప్పుడు. అంతే, దాని కాస్టింగ్ అది. ఇంకా దాని వేరే గుర్రాల కోట, ఇది నాకు గుర్రాలు రావు, వాడు గాడిదలు రావాడు, ఇట్స్ ఏ కొండ. సో వీళ్ళ మాటలకి అంటే వాటి మీద డ్రోన్స్ కూడా ఎగురేసే ప్రయత్నం చేశారు కదా. నా ప్రాఫిట్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. లోకేష్ చూపించిన తర్వాత చాలా మంది కూడా నా ఫ్రెండ్స్ అడిగారు ఎంత బాగుంది అని. ఏంది ఉంటుంది ఏంది లేదు, ఊరికే మీరు వచ్చి ఆ లోకేష్ అంటే వాళ్ళ దగ్గర కొన్ని సినిమాటిక్ కెమెరాస్ ఉంటాయి కదా, దానివల్ల దానికి అందం అంతగా వచ్చింది. సో నథింగ్ లైక్ దట్. సో ఆ విధంగా అలిగేషన్స్ చేసుకుంటా రావడం జరిగింది. సో ఇంతవరకు ఒక్కడు కూడా ఫలానా చోట ఒక అడుగు చేశాను అనేది కూడా లేదు. నాకేం పని ఉంటుందంటే అది ఎక్కడో ఉన్న ప్రాపర్టీస్ని ఇది చేసుకుంటూ పోతుంది. సో నేను నిత్య జీవితంలో పోతుంటాను, నేను ఎప్పుడు జనం దగ్గర పోతాను. నేను అలాంటిది ఏది జరిగినా కానీ నన్ను వచ్చి అడుగుతారు కదా జనాలు, ఇట్లా నువ్వు మా దాంట్లో ఇట్లా చేసినావు, ఇది చేసినావు, లేదు పక్కనోడు కన్నా చెప్తారు. అంటే నేను ఎప్పుడు టౌన్లోనే ఉండేవాడిని, ఇంటి దగ్గరే ఉండేవాడిని. ఇప్పుడు మిగతా వాళ్ళంటే ఊళ్ళో ఉండరు, ఎప్పుడో వస్తూ అంటారు, రాజకీయాలు పోతూ అంటారు. సో ఏ రోజు పోయినప్పుడు నేను జనం దగ్గరికి వెళ్తున్నాను. నేను ఎవరికి కనపడకుండా పోతే పెద్ద ఇష్యూ కాదు, కనపడుతున్నప్పుడు నాకు క్వశ్చన్ చేస్తాను. సో నేను ఆన్సర్ చేసుకోవాలి కదా. నాది అది కాక లైవ్ రన్ అవుతా ఉంటుంది, ప్రోగ్రామ్ లైవ్ మొత్తం లైవ్లోనే ఉంటుంది, మొత్తం లైవ్ రన్ అవుతా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కడికి తప్పించుకోవడానికి కాదు. సో ఇవన్నీ ఊరికే ఫాల్స్ అలిగేషన్స్. సో నేనైతే సత్య కూడా వచ్చినాడు, ఇది ఇన్నాళ్ళు అవుతుంది కదా. శ్రీరామ్ వచ్చినాడు, సూర్య వచ్చినాడు, మధు వచ్చినాడు, సత్య వచ్చినాడు, ఇంతమంది వచ్చినారు. వీళ్ళు ఎవరైనా చూపించచ్చు కదా, దానివల్ల ఊరికే బేస్లెస్ అలిగేషన్స్. కానీ ఇన్ని కోట్లు సంపాదించాడు వెంకటరామరెడ్డి అనేది ఒక పెద్ద అలిగేషన్. భూ కబ్జాలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్స్ దగ్గర కమిషన్లు వసూలు చేస్తున్నారు అనేది జరుగుతున్న అలిగేషన్స్. కానీ ఈ అలిగేషన్స్ మీరు చెప్తుంది మాట ఒకటే, దీనికి సంబంధం ఒక్కటి ప్రూవ్ చేయండి, ఒక్కడన్నా చెప్పండి అనేది. కానీ కేతిరెడ్డిని కాదని
కేతిరెడ్డి మీద మీ నియోజకవర్గంలో విమర్శించి ఇదో నా దగ్గర ఈ ప్రూఫ్ ఉందని చెప్పే ధైర్యం అవతలోడికి ఉండాలిగా. వాళ్ళకందరికీ అంత పొడిగిలనే కదా నా మీద పోటీకని వచ్చినారు కూడా. సో అంత పొడిగిలనే కదా, విషయం ఉంటేనే కదా, లేకుంటే ఎందుకు చెప్తా అంటారు. సో నాకు ఎన్ని కోట్లు ఉన్నాయని నా అఫిడవిట్ చూసే తెలుస్తుంది. నేను అఫిడవిట్ ప్రజెంట్ చేశాను, నా ఆస్తులు ఎన్ని ఉన్నాయని. దట్స్ మై ప్రాపర్టీస్, అంతకంటే వేరేది ఏం లేదు. సో దాన్ని వీళ్ళు భూతత్వంలో చూపించే ప్రయత్నం కానీ ఇది కానీ చేస్తున్నారు. కానీ ఒకవేళ నేను అలాంటిది ఏదైనా చేసినా ఖచ్చితంగా వాళ్ళే చూపిస్తారు కదా నాకు, జనాలే అడుగుతారు కదా. ఇంకా మిగతావన్నీ కూడా బేస్లెస్ అలిగేషన్స్ అండి. జనాల మీద ఏదో ఒకటి కేతిరెడ్డి అనే వ్యక్తికి మరక అంటించాలి అనే దాంట్లో తప్ప లేదు. రాబోయే ఈ వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ ధర్మవరం రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కేతిరెడ్డి సంగతి మాట్లాడతానని చెప్పి చెప్తున్నారు. ఏం చేస్తారు? వెల్కమ్ అంటే పవన్ కళ్యాణ్ నా గురించి మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను. దానికి ఏముంటుంది, దానికి ఆ ఇంటికి అతను గొప్ప అయితే నా ఇంటికి నేను గొప్ప. సో ఐ వాంట్ స్పేర్ ఎనీవన్. అతను మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను. సో అంత మించి వేరే నో వన్ బాదర్డ్. అతను ఏంటండి, పొలిటికల్ సిస్టమ్ వచ్చిన తర్వాత నెవర్ సీన్ 12 ఏళ్ళుగా వచ్చి నన్ను ఇది చేయండి నన్ను ఎమ్మెల్యే చేయండి అని ప్రాధాయపడే నాయకుడిని ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో అతను 20 మందిని చేసేది ఏంటి, 170 మందిని గెలిపించేది ఏంటి అనమాట. హైప్ కోసం చేస్తున్న మార్కెట్లో. అంటే ఇప్పటికిప్పుడు మీ ధర్మవరం పరిస్థితుల్లో కావచ్చు, కానీ ఇంకా నేను చేయకుండా మిగిలినవి ఉన్నాయి, కొంత ప్రాబ్లం ఉంది. చేనేత వస్త్రాలకి జిఎస్టీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీ దగ్గర పర్టికులర్గా ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉంది, ఎక్కువ కార్మికులు కూడా ఉన్నారు. అక్కడ ఎప్పుడైనా అనిపించిందా మనం ఎక్కడో ఈ విషయంలో ఫెయిల్ అయ్యామని ఏమైనా అనిపించింది? చేనేత కార్మికులకు సంబంధించి మొదటి నుంచి కూడా ఫస్ట్ ఇక్కడ 600 స్కీమ్ తీసుకొని వచ్చిన నేను. పెరిగిన ముడి సరుకు ధరలకు అనుగుణంగా మార్కెట్ ఫ్లక్చుయేషన్ ఉంటే 600 రూపీస్ స్కీమ్ తీసుకొని వచ్చాం. అది చేయకపోతే ధర్నాలు చేసాం, రాస్తారోకలు చేసాం. స్వయానా ఇప్పటి ముఖ్యమంత్రిని పిలుచుకొని వచ్చి అది 24,000 రూపాయలు చేస్తే నేస్తం కింద తీసుకుంటారు కార్మికులకి అందరికీ. 17,000 కుటుంబాలకు అందిస్తున్నాం. దానివల్ల అంతవరకు కార్మికునికి నేరుగా లబ్ధి చెందిన సందర్భాలు అన్ని సొసైటీల మీదే జరిగింది. ఫస్ట్ టైం కార్మికులకు మేలు జరిగిన సందర్భాలు జరుగుతాయి. కొద్దిగా తర్వాత గత ప్రభుత్వాలు జిఎస్టీ తీసుకొని వచ్చినాయి. ఆ జిఎస్టీని 12% చేయాలి అని చెప్పి, జిఎస్టీ పోయిన గవర్నమెంట్లో తెచ్చినాయి. ఆ జిఎస్టీని 12% చేయాలని కేంద్రం ఆలోచించినప్పుడు నేను పర్సనల్గా ఢిల్లీ వెళ్ళి మా ఎంపీలు తీసుకొని పోయి నిర్మలా సీతారామన్ని కలిసి ఆ జిఎస్టీని పెరగకోకుండా చేసినాము. 5%తోనే ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా నేను బీజేపీ వాళ్ళు జాతీయ నాయకుడికి చెప్పేది కూడా, నీకు అంత పవర్ఫుల్ లీడర్ అయితే నువ్వు ఆ 5% తీసేపియ్యా మాకు అని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నువ్వు అంత పవర్ఫుల్ అయితే చేసిరా, అడుగు, చేనేత కార్మికులు నేను చేశాను అంటే నిన్ను కూడా నమ్మే అవకాశం ఉంది. ఒకటి. రెండోది, ఇక్కడ ఒక సమస్య మా దాంట్లో బాగా పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే, మేమంతా కూడా వివిధ వాళ్ళకు శారీస్ అమ్ముతాం. అంటే బయట వాళ్ళకందరికీ, ఎస్, షాపులు, పెద్ద షాపులకు అందరికీ అమ్ముతాం. వాళ్ళ దగ్గర నుంచి మాకు పేమెంట్స్ రావడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి చూస్తే దగ్గర 500-600 కోట్ల డబ్బులు రావాలి. మొన్న కూడా విజయవాడలో ఒక సంఘటన జరిగి ఇమీడియట్గా కేసు చేసి అన్ని చేశారు. సో దానికి ఒక చట్టబద్ధత తీసుకొని వచ్చి ఇన్ని రోజుల లోపల రిటర్న్ పేమెంట్స్ కావాలి అని చెప్పేసి చేస్తేనే, ఎందుకంటే వీళ్ళకి పేమెంట్ వస్తేనే కార్మికునికి ఇవ్వాలి. ఇది లేట్ అయ్యే కొద్దీ కార్మికుని కూడా నిదానంగా చీరని వేయండి అనే ఆలోచన చేస్తాడు. ఒకటి. రెండోది, మా ధర్మవరంలో నేసే చీర మాకు ఇక్కడ 20,000 రూపాయలు అయితే హైదరాబాద్కి కానీ బెంగళూరు కానీ సిటీ స్క్వేర్ కల్లా ఆ షాపింగ్లో కాంప్లెక్స్లలో దానికంతా మెయింటెనెన్స్ పెట్టాడు కల్లా అది 1,00,000 రూపాయలు అయితే ఈజీగా అవుతుంది చీర ప్రోడక్ట్. సో నేను మా ధర్మవరాన్ని ఒక రిటైల్ హబ్గా చేయాలి, దానికి మార్కెటింగ్ కోసం కూడా ఇప్పటికే తయారు చేస్తాను. రండి మా ధర్మవరానికి, ఇక్కడే తీసుకోండి, ఇక్కడే కొనుక్కోండి. ఎందుకంటే బెంగళూరు ఇస్ నియరెస్ట్ సిటీ. అండ్ ఉన్న దానిలో సిల్క్ ప్రోడక్ట్స్, సిల్క్ చీరలు ఇక్కడివే కంచికి పోతాయి. మా చీరనే కంచి చీరగా అమ్ముతున్నారు. సో అదే ఇక్కడికి వస్తే ఆ డబ్బులు ఏదో మాకే వస్తాయి. మేము ఈ పార్టీలకు అమ్మాల్సిన అవసరం, ఇన్ని కోట్లు బ్లాక్ కావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు కార్మికునికి కూడా డిమాండ్ పెరుగుతుంది. సో అది ఆలోచిస్తున్నాం, దాని తగ్గట్టుగా అడుగులు కూడా వేస్తున్నాం. సో నెక్స్ట్ దాంట్లో అది ప్రమోట్ చేయాలనేది ఒకటి. రూరల్ ప్రాంతానికి వచ్చేకల్లా మన రాయలసీమ ప్రాంతంలో సాగునీటి కోసం ఇబ్బందిగానే ఆల్రెడీ ఒక రిజర్వాయర్ శాంక్షన్ చేసాం ఈ గవర్నమెంట్లో 700 కోట్ల రూపాయలతో. ఆ వర్క్ జరుగుతుంది, 40% అయిపోయింది.
కొద్దిగా ఇరిగేషన్ ఛానల్స్ అనే అయిపోయాలి 25,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది అనమాట. సో దట్స్ మై ప్రియారిటీ. అదే నేను ఇప్పుడు కొత్తగా ఒక 80 కోట్లతో ఒకటి గ్రౌండెడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొని వచ్చాం. దానివల్ల ఫార్మర్స్కి 15,000 రైతులకు ఉపయోగపడుతుంది అనమాట. దానికి అంటే ఎంఎస్పికి తగ్గకుండా వాళ్ళకు న్యాయం చేసే విధంగా అలా కొన్ని ప్రియారిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో కానీ ఇంత ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ చేనేత వర్గానికి సంబంధించిన సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకోవడంలో కేతిరెడ్డి కొంత వెనుకబడ్డాడు అంటే యాక్సెప్ట్ చేస్తారా? అట్లేం లేదండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. నా దగ్గర ఈ షీట్ అంతా కూడా అదే. ఐ టెల్ యూ ద రీజన్ బిహైండ్ దిస్. మా నాన్న ఇక్కడికి 1999లో ఎమ్మెల్యే అప్ టు 2004. ఆ టైంలో మాకు ధర్మవరంలో మా నాన్నగారికి పన్న ఓట్లు 12,000 15,000 ఓట్లు పన్నాయి. సో అప్పుడు ఇంకా బ్యాలెట్ బాక్స్లే ఉన్నాయి కాబట్టి ఈవీఎంలు లేవు కాబట్టి అన్నీ ఒకటేసారి పోసింటారు. సో దాని తర్వాత నేను 2009లో కంటెస్ట్ చేసినప్పుడు ఐ గాట్ ఓన్లీ 19,000 ఓట్స్. సో దాని తర్వాత నేను 2014లో ఓడిపోయినప్పుడు నాకు 30,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఓట్ షేర్ 11,000 పెరిగినాయి. నేను మళ్ళీ 2019లో గెలిచినప్పుడు ఐ గాట్ 38,000 ఓట్స్. ఇఫ్ లుక్ ఇంటు దిస్ 10,000 దగ్గర నుంచి 28,000 ఓట్లను నేను తెచ్చుకోగలను ఆ సమాజ వర్గం నుంచి. వేరే చోటు నుంచి తెచ్చుకోలేము కదా. సో ఎవ్రీ ఎలక్షన్స్ ఐఎమ్ గెయినింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ధర్మవరం పీపుల్. సో ప్రతిసారి ఆ ఓటు శాతాన్ని పెంచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ పార్టీలుగా తెలుగుదేశం పార్టీకి గతంలో బాగా అడ్డాగా ఉన్న ఈ ధర్మవరాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు చేసిన సర్వేలలో కూడా తెలుగుదేశం పార్టీకి సరిగ్గా లేదని వీళ్ళందరికీ టికెట్ ఇవ్వలేదు. దట్ మీన్స్ ఐఎమ్ క్యాప్చరింగ్ సమ్ ఓట్ బ్యాంక్ని ఇక్కడ తీసుకున్నట్టే కదా. సో ఇప్పుడు 38,000 ఓట్లు వచ్చినాయి. సో ఐఎమ్ టార్గెటింగ్ దట్ ఒక 50,000 ఓట్లకు తెచ్చుకోవాలి. సో నా టార్గెట్ 65% ఓటింగ్ని నేను తెచ్చుకోవాలి అని దాని మీద విస్తృతంగా పనిచేశాను, నమ్మకం కల్పించాను, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఇట్స్ ఎ జర్నీ. రాత్రి అద్భుతాలు జరుగుతాయని అనుకోరు. ఎవరు ఇట్లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళే అద్భుతాలు జరుగుతాయి అనుకుంటారు. అదన్నీ ఇట్స్ ఎ బబుల్, ఎప్పుడైనా కానీ పగిలిపోతుంది. సో ఇట్స్ నిరంతరం కష్టంతోనే ఈ ఓటు శాతం అంతా పెంచుకుంది. నేను చెప్తున్నాను, నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు 11,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత నాకు 38,000 ఓట్లు వచ్చినాయి. టీడీపీకి సూరికి అప్పుడు పన్నదానికంటే 1000 ఓట్లు తగ్గినాయి, నాకు 8,000 ఓట్లు పెరిగినాయి. సో ఇట్స్ కంటిన్యూస్ జర్నీ అనమాట. మనం ఆ విధంగానే మనము పీపుల్ కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. కానీ మీకు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న శత్రువుల్లో నలుగురిలో అంటే వరదాపురం సిరి కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, లేకపోతే మధు కావచ్చు, ఇంకో ఎక్స్ కావచ్చు, ఇప్పుడు తాజాగా వచ్చిన సత్యకుమార్ గారు కావచ్చు, ఈ 5 మందిలో ఇప్పటికీ మీరు ఎవరైతే నాకు ప్రత్యర్థిగా ఉంటే బాగుండదు, నాకు ఈ ఎలక్షన్ చేసి కసి వచ్చేది అనేది అనుకుంటే ఎవరి పేరు చెప్తారు? సింగిల్ లైన్ కదా. నేను నా టార్గెట్ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, నాకు వీళ్ళలో ఎవరు కాదు, నా ఓట్ బ్యాంక్ 65% తెచ్చుకోవాలని నుంచి. ఎవరికైనా డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ ఉంది వాళ్ళలో. శ్రీరామ్ చూస్తే అతని నేచర్ క్రైమ్ నేచర్. ఎప్పుడు ప్రొవోకేషన్ చేయడము, నేను వస్తే చంపేస్తాను గింపేస్తాను అనే నేచర్తో అతను పోయేవాడు. సూరి చూస్తే హడావిడి చేసేవాడు బాగా. 100 కాళ్ళు అట్లా ఇట్లా తీసుకొని వచ్చి ఇది చేసుకున్నాడు. మధు ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేసేవాడు. మధు ఐడెంటిటీ, నన్ను గుర్తించండి, నేనున్నాను, ఒకడున్నాడని గుర్తించండి టైప్లో మధు. సత్య అనే వ్యక్తి ఇతని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇదనమాట. ఒక హైప్తో కూడుకొని ఇది చేసుకుంటే డిఫరెంట్గా ఇది చేస్తాను. ఎవరైనా దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. కానీ ఎవడు కూడా నేను వీళ్ళ ఎవరిని శత్రువులుగా నేను పెట్టుకోలేదు. నేను 65% ఓట్ షేర్ని తెచ్చుకునే పద్ధతినే చేసుకుంటా పోయినాను. కానీ వీళ్ళకి ఎప్పుడు చేసినా కానీ నేను ఎప్పుడే కానీ వాళ్ళు మాట్లాడిన మాట నేను ఎప్పుడు కౌంటర్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా. నేను ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు ఇంతవరకు అంటే వీళ్ళలో ఎవడుంటాడో తెలియదు నాకు అని చెప్పేసి. ఇతను వస్తాడని నేను అనుకోలే కదా. చివరికి వచ్చింది ఈరోజు నామినేషన్లు అయిపోయేంత వరకు నేను ఏ నాయకుడి మీద కూడా నేను కౌంటర్ కూడా ఇలా ఏదో పడతాను అట్లే తిప్పాలని చెప్పేసి. కానీ ఈరోజు కొంచెం సీరియస్ అలిగేషన్లే చేసినట్టున్నారు. నేనేం సీరియస్ చేయలేదు, రియాలిటీ చెప్పాను. రియాలిటీ క్రాస్ చెక్ చేసుకోండి. అనవసరంగా వ్యక్తిగతంగా చేస్తే నేను వ్యక్తిగతంగానే మాట్లాడాల్సి వస్తుంది. కానీ అవతల వాళ్ళు కూడా ఈ ధర్మవరాన్ని అధర్మవరం చేశాడు అని కూడా మాట్లాడుతున్నారు. అతను అసత్యం మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి అవన్నీ నేనేం చేశానో చెప్పమంటున్నాను. 5 ఏళ్లలో ఒక ఫ్యాక్షన్ మర్డర్ జరిగిందా? జరగలేదు. 5 ఏళ్లలో ఒక బెదిరింపులు జరిగినాయా? జరగలేదు. ఎక్కడైనా కానీ
ఎవరికైనా కానీ అన్యాయం చేసినా కానీ ఇబ్బంది జరిగినాయి ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవడానికి నువ్వు అంత దూరం నుంచి ఎందుకు రావాలా? ఆల్రెడీ ఇంతకుముందు చదివినవి ఉన్నాయి కదా, అవే ప్లే చేసుకుంటా అండి. ఫేస్లో ఇప్పుడు ఏఐ వచ్చినాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే నీ మొహం పెట్టేసి అయిపోతుంది కదా. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ కాన్ఫిడెన్స్ టు పీపుల్. కేతి రెడ్డిని తిడితే నీకు ఓట్లు రావు, అది చాలా మిస్లాజిక్. ఆ మిస్లాజిక్తోనే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ బై సేయింగ్ యువర్ పాలసీ. నీ పాలసీ ఏందో నువ్వు చెప్తేనే నువ్వు నాయకుడు అవుతావు. కానీ పాలసీలు చెప్పుకుంటే ఇప్పుడు అవతలలో తిట్టుకుంటూ పోతా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి లాగవుతుంది. పవన్ కళ్యాణ్ డజంట్ హ్యావ్ ఎనీ పాలసీ. అతనికి ఏం కావాలా, ఏం ఆచరణ చేస్తాడు, ఏంది లేదు. వాళ్ళ ఆలోచన అంతా ఆలోచన ఏంది, బట్టలు ఇప్పి తిప్పుతాము, డ్రాయర్లతో తిప్పుతాము, పాతాలను దొక్కుతాము, చెప్తూ కొడతాము. ఇవి వాళ్ళ పాలసీలు అయిపోయినాయి. ఇతని పాలసీ ఇతను కూడా పెట్టినాడు. ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇంకోటి ఏంది ఏదో చెప్తుండే, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇవన్నీ మేము వాళ్ళు గెలవంగానే ఫస్ట్ మీ మీద ఈడీ రైడ్ జరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ జరుగుతుంది, ఇవన్నీ జరిగిపోతుంది. ఏదైనా జరిగిందిలే కానీ అంటే ఇది అన్నీ. ఇంకోటి ఏందో నేను ఏదో చెప్పినాడు, ఏ జైల్లో ఉంటాడో కూడా తెలియదు, కలుపుకోలేరు అని కూడా నేను ఏదో మాట్లాడినాడు. ఇదేమన్నా బ్రిటిష్ కాలంలో ఉందంట. బ్రిటిష్ కాలంలో అప్పుడు చెప్పేవాళ్ళు, ఒకరిని తీసుకొని పోతే ఏ జైల్లో ఉన్నాడు కూడా తెలియకుండా అండమాన్కి ఎత్తేవాళ్ళు. తర్వాత ఇతను మేబీ ఇతను అండమాన్ కూడా ఇన్ఛార్జ్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఆర్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ. ఎన్నాళ్ళని ఇట్లా బెదిరించాను, నా దగ్గర ఏంది ఉంటుంది, పుట్టకోసం ఏంది లేదు, ఇతను వీక్కోవడానికి దగ్గర ఉంటే డబ్బున్న వాళ్ళ దగ్గర చేస్తే ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏదైనా భయపడతారు. సరే, నిజంగా మీ దగ్గర నిజంగానే ఏం లేదా? అంతే, ఏంది లేదు. ఏది ఏది కావాలంటే మీరు ఏదైతే అప్పుడు బిట్టు చూపించారు అంతే. అంతే. మిగతా పైన ఎక్కడ ₹1 సంపాదించడం కావచ్చు, ₹1 తీసుకోవడం కానీ ఏం లేదు. కానీ అదే ఎవిడెన్స్ వాళ్ళు ఒకరోజు మీరైతే వాళ్ళ మీద ఉన్న ఏదైతే ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయని అంటున్నారో అదే ఎవిడెన్స్తో వాళ్ళు బయట పెట్టిన రోజు కేతిరెడ్డి ఏం చేస్తాడు? డెఫినెట్గా ఉంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడతాం కదా, ఒక డిస్కషన్ జరగాల్సిందే కదా. ఏ విధంగా చెప్తాడు ఊరికనే కాదు కదా. నా మీద ఒక అలిగేషన్ చేసి యు ఆర్ వెల్కమింగ్ వెల్కమింగ్ కదా, ఖచ్చితంగా డెఫినెట్గా. ఇంతవరకు బేస్లెస్ అలిగేషన్స్ కదా. ఊరికి అది చేసినాడు, ఇది చేసినాడు, దౌర్జన్యం. నేను దౌర్జన్యమే చేసింటే ఇతను ఈడు మాట్లాడేవాడా? నేను దౌర్జన్యమే చేసింటే ఇంత మాటలు మాట్లాడేవాడు కాదు కదా. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి ఫ్యాక్షన్ నుంచి వచ్చిన తర్వాత నా యొక్క ప్రస్థానం ఎలా జరిగింది, నాకే మోజు కాదు, దూలా కాదు రాజకీయాల్లో. మా నాన్న చనిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మా మరొగాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినాను. ఉన్నా లేదా? ఒకడు వచ్చి నన్ను పొడుస్తాను, చంపుతానంటే ఎందుకు కూడుకుంటాను? అంత దూరం వస్తే అంతే చూసుకుంటాంలే అనుకుంటాం, అంతే కదా. దానికి వేరేది ఏమి ఉండదు కదా. సో ఇలాంటివన్నీ కూడా గుడ్డ బెదిరింపులు భయపడము, ఇది చేయడం. మనం చేసేది ఏంటంటే మనం ఏదైనా డెమోక్రటిక్గా ఉన్నామా, మనం మాట్లాడే భాష ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది విస్మరిస్తే అదేవిధంగా కూడా కౌంటర్స్ ఉంటాయి. ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కేతిరెడ్డి కొంత అంచనా వేయడంలో పర్ఫెక్ట్ చేస్తాడని పర్సనల్గా నాకైతే ఐ నో ఇట్. మీ అంచనా ఏంటి? ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది? మీరు ఏమన్నా బ్యాక్ ఎండ్లో ఉన్నారా? బ్యాక్ ఎండ్ ఏం చెప్పినా వైసీపీ వీఆర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ అబ్సల్యూట్ మెజార్టీతో రావడం జరుగుతుంది. డెఫినెట్గా మా వెల్ఫేర్ కావచ్చు, మా సిస్టమ్ అంతా కూడా వర్కౌట్ అయిందంటే కదా. అంటే అసలు ఎవరు అనుకున్నారండి పోయినసారి 151 వస్తాయని? వచ్చినాయి లేదా? ఇట్స్ సైలెంట్ ఓటింగ్ పబ్లిక్లో. ఎవడైతే ప్రజల గురించి అంటే అగెనిస్ట్గా మాట్లాడాలనుకున్నవాడు రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నాడు, ఓటు వేయాలనుకున్నవాడు సైలెంట్గా ఉన్నాడు. బయట మాట్లాడే 100 గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. సింపుల్ థింగ్ చెప్తాను. అవర్ జర్నీ స్టార్టెడ్ విత్ 2 seats. ఎస్. అగైన్ 18 seats. అగైన్ 63 seats. అగైన్ 151 seats. మేము 175 కోరుకోవడంలో తప్పలేదు కదా, బికాస్ అవర్ గ్రాఫ్ ఇస్ లైక్ దట్. సో కోరుకోవడం లేదు, అలాంటి ఎఫర్ట్స్ పెట్టినాం. వీఆర్ హ్యావింగ్ ఒక క్లీన్ అజెండా ఉంది, ఒక క్లియర్ డైరెక్షన్ ఉంది మాకు. ఇదో నేను చేసినవి నచ్చితే నాకు ఓటేయండి, ఇవి మేము చేసాము అని మేము వెళ్తున్నాం. చంద్రబాబు ఏం వెళ్తున్నాడు ఆ పద్ధతిలో? ఏదో రోజుకు ఒక చోటికి పోయినామనుకో, ఆ సందర్భాన్ని బట్టి కలుగురు గంపలాగా ఒక వాగ్దానం చెప్పడం, ఒక మాట చెప్పడం. దట్స్ ద రీజన్ వాళ్ళ మేనిఫెస్టో ఇంతవరకు జనం లేకపోలేదు, వాళ్ళ మేనిఫెస్టో ఇంతవరకు నమ్మటం లేదు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను చెప్తే చేస్తా, అది ఎంతైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. సో అది ప్రజల్లోకి కలిగించేది. నేను ఇంకోటి చెప్తా, ఏ వాలంటీర్ సిస్టమ్ని అయితే వద్దన్నాడు, ఏ వాలంటీర్ సిస్టమ్ గోనె సంచులు మోస్తా అన్నాడు, ఏ వాలంటీర్ సిస్టాన్ని మొగోళ్ళు లేకపోతే ఇంట్లోకి పోతాన్ని కించబడిచినాడు, స్టిల్ వీఆర్ మేకింగ్ దట్ వాలంటీర్ సిస్టాన్ని మళ్ళీ తీసుకొని వస్తాము అని చెప్పి చంద్రబాబు అన్నాడు. అంటే హీఈస్ యాక్సెప్టింగ్ అవర్ గవర్నమెంట్. ఏ సచివాలయ వ్యవస్థ తీసేను అంటున్నాడు, హీఈస్ యాక్సెప్టింగ్ అవర్ గవర్నమెంట్. ఏ పథకాలు అయితే తీసేను అంతకు మించి ఇస్తున్నాడు అంటే హీఈస్ యాక్సెప్టింగ్ అవర్ వెల్ఫేర్. ఇంకా ఏ దాంట్లో అతను యాక్సెప్ట్ చేయటం, అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా. అతను యాక్సెప్ట్ చేయండి ఏంటంటే 3 రాజధానులు తప్ప అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. 3 రాజధానుల అంశం ఏంటంటే
వీ హ్యావ్ టేకెన్ ద డీసెంట్రలైజ్ పాలసీ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్. ఆ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ప్రతి 50 ఇండ్ల నుంచి ఒక వాలంటీర్ మొదలుపెట్టి 2000 ఇండ్లకు సంబంధించి ఒక సచివాలయ వ్యవస్థ మొదలుపెట్టి ఒక పార్లమెంటుకు సంబంధించి ఒక జిల్లాను మొదలుపెట్టి తర్వాత మేము తీసుకొని వచ్చినది 3 రాజధానులు 3 ప్రాంతాల్లో సమాన అభివృద్ధికి తీసుకొని రావాలనేది మాది. సో ఈ పాయింట్ వరకు అయితే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా, అది ఎక్కడ తీసేయడం అంటాం లేదు, దాన్ని మించి చేస్తామంటున్నారు. దే ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ ద థింగ్స్ కదా, ఇంకేముంటుంది చెప్పండి. మేము మా ప్రభుత్వం వస్తే ఇది తీసేస్తామని ఒక్కటైనా చంద్రబాబు చెప్పే ధైర్యం కూడా లేదు లేదు కదా. లేనప్పుడు హీస్ యాక్సెప్టింగ్ అయినప్పుడు మాకు అంతకంటే ఏమిటది, హీస్ మా ప్రమోట్ చేసినట్టే కదా మమ్మల్ని, అంతేనా కదా. మన జరిగిన ఇన్సిడెంట్ అదే కదా, అంతే కదా, మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నట్టే కదా. ఇవన్నీ మేమే చేస్తున్నప్పుడు, ఇవన్నీ కొనసాగిస్తున్నప్పుడు నిన్నెందుకు కొనసాగించాలా? నిన్న ఆల్రెడీ 3 సార్లు చూసినారు, 3 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలుగా ఉన్నావు, సీనియర్ అన్నావు, అనుభవస్తుడు అన్నావు, అన్నీ ఉన్నావు. మళ్ళీ ఈరోజు మమ్మల్ని ఎదుర్కోలేక ముగ్గురితో రోజుకో మాట అంటావు, రోజుకో ఒకరిని తిడతావు, ఒకరిని పొగుడుతావు, ఒకరిని ఎత్తుకుంటావు. ఇవన్నీ పబ్లిక్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. పొలిటికల్ లీడర్స్ ఫీల్ దట్ వీఆర్ స్మార్ట్ అని, కానీ పబ్లిక్ ఆర్ స్మార్ట్. జనం చాలా తెలివైన వాళ్ళు, ఎవరి వల్ల వాళ్ళకి మేలు జరుగుతుందో వాళ్ళ వెంటనే ఉంటారు. అదే దాంట్లోకి వేరేది ఏంటి సార్. ఫైనల్గా ధర్మవరానికి మరోసారి కేతిరెడ్డిని ప్రజలు కేతిరెడ్డికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి? డెఫినెట్గా అండి, ఇప్పుడు కంటెస్ట్ చేసే క్యాండిడేట్లతోనే కదా నన్ను కంపేర్ చేయాల్సింది. డెఫినెట్గా చేయాలి, అంతే కదా. కేతిరెడ్డి అనే వ్యక్తి మీ బిడ్డ, ఇక్కడ 18 సంవత్సరాలుగా మీతో అనినిత్యం మీతో కలిసిపోయి ఉన్నాడు. ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి ఫ్యాక్షనిజాన్ని ఎక్కడ ఉంటుంది. డెవలప్మెంట్ ఈరోజు ఈ టెన్యూర్లోనే 5,000 కోట్లకు జరుగుతుంది నా కాన్స్టిట్యూన్సీలో. 5,000 crores నేను ఒక ఎమ్మెల్యేగా ఉండే 5,000 crores జరుగుతుంది. వెల్ఫేర్ స్టేట్ అంతా కూడా 86% వెల్ఫేర్ జరిగితే నా కాన్స్టిట్యూన్సీలో 94% జరుగుతుంది. 104,000 ఇండ్లు ఉంటే 97,000 ఇండ్లకి ఇస్తున్నాం వెల్ఫేర్. అమౌంట్ ఈస్ 3,000 crores rupees. వెల్ఫేర్ డెవలప్మెంట్ చెప్పాను, వెల్ఫేర్ చెప్పాను, లా అండ్ ఆర్డర్ చెప్పాను, హాస్పిటల్, స్కూల్స్, గడి కట్టించిన నేనే, బడి కట్టించిన నేనే, పేదలకు ఆదుకున్నా నేనే. అన్నిటికీ మించి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండేది, వాళ్ళకి ఆదుకునేది ఒక కేతిరెడ్డి. మిగతా వాళ్ళు వస్తూ ఉంటారు, కనపడకుండా పోతుంటారు. సో ఏ కష్టం వచ్చినా ఏ పార్టీకి సంబంధం లేకుండా ముందుండి నిలబడి చేసేవాడు కేతిరెడ్డి. సో ఆ నమ్మకం ప్రజల దగ్గర నుంచి, ఆ రెస్పాన్స్ వస్తుందా మీకు ఇప్పుడు తెలుగు? డెఫినెట్గా ఉంటుందండి, మీరు కూడా వెళ్ళి కనుక్కోండి. ఖచ్చితంగా. రైట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.